పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడాలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమె క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకుని ఎడల ఆమె తల ఎంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేసుకొనుట అయినను స్త్రీ అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగేది కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషునికే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇప్పుడు 23 నుంచి చదువుకుందాం. చదువుతలే. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించియు రక్తమును గురించియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బల్లలో చేయి వేస్తున్నటువంటి మనమందరము, ప్రభు బల్లలో చేయి వేస్తున్న మనమందరము జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి, జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఏదైనా పరిశుద్ధత కోల్పోయి ఉన్నామా? ఏమైనా ఈ వారంలో పొరపాటుగా మాట్లాడినామా? పొరపాట్లు ఏమైనా దొర్లినవే? ఏదైనా దేవునికి అవిధేయత కలిగినటువంటి కార్యాలు మనలోన ఏమైనా ఉన్నవే? నేను బలలో చేయి వేసుకుంటగా మనం ఏం చేయాలి? మనల్ని మనము పరిశుద్ధముగా ఉంచుకొని మనలో ఉన్న లోటుపాటు ఏమైనా ఉంటే ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని బలలో చేయి వేసే ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఎవ్వరం కూడా మనం అయోగ్యంగా బలలో చేయి వేయవద్దు, యోగ్యంగా వేయాలి. ప్రార్థన చేసుకొని బలలో చేయి వేద్దాం. కనికర సంపన్నుడా, దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. బలలో చేయి వేస్తూ ఉంటుండగా ఆయన అల్పుణ్ణి, అయోగ్యుని, ఎందుకు పనికిరాని నీచున్నైనప్పటికీ, నాయన లోకంలో మాలిన్యాన్ని అంటుకున్నటువంటి వాడిగా ఉన్నప్పటికీ, నాయన మీ ప్రేమ చేత మేము మునుపు చచ్చిన వారిగా మేము ఉండగా నీ కుమారుని ద్వారా మమ్మల్ని బ్రతికించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
నాయనా మీ కృప ద్వారా మాత్రమే మమ్మల్ని రక్షింపబడి ఉన్నారని మేము నమ్ముతూ ఉంటున్నాం. మా ఉభయులను ఒకటిగా చేయడానికి మీరు కృప చూపించి సహాయం చేశారని నమ్ముతూ ఉంటున్నాం. బల్లలో చేయి వేస్తూ ఉంటుండగా గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు మాట చేత, క్రియ చేత, నడక చేత, చూపు చేత ఏ విధంగా మేము తప్పిపోయి ఉన్నాం నాకు తెలుసు నాయనా, మాకందరికి తెలుసు నాయనా. తెలిసిన విషయాలను క్షమాపణ కోరుకొని మీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ నాయనా మేము యోగ్యంగా పుచ్చుకోవడానికి, ప్రార్థన పూర్వకంగా పుచ్చుకోవడానికి, ఒప్పుకొని పుచ్చుకోవడానికి నాయనా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నాను. మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చుకోండి. మీ సన్నిధిలో దీవెనలు, మీతో నెమ్మది సమాధానం మాకు ఉందని మేము ఎరిగి ఉంటుంది. మా నోట నాయన శాప వచనాలు రాగనీయకుండా దీవెన వచనాలే పలకడానికి మీరు కృప చూపించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలు అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.